మరోసారి ఇండియా మీద పిచ్చివాగుడు వాగే షాహిద్ అఫ్రిది మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. తనకు పేరుకు తగ్గట్టుగానే 2025 ఆసియా కప్ లో భారత్ జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో ఫకర్ జమాన్ అవుట్ అవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరో సంచలనాత్మక వ్యాఖ్య చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మాగాయి. ఇక ఆ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో జమాన్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగారు. అయితే కొందరు మాత్రం భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ ముందు బంతి బౌన్స్ అయిందని, ఆ తర్వాత అతని గ్లౌస్ లోకి వెళ్లిపోతోందని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టీవీ ఛానల్లో అఫ్రిది మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అంపైరింగ్ గా చేయాలనుకుంటున్నందున అంపైర్ టీమిండియాకు అనుకూలంగా నిర్ణయం ఇచ్చాడని వెల్లడించారు. దీంతో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా ఈ నిర్ణయం థర్డ్ అంపైర్ వద్దకు కూడా వెళ్ళింది. అతను కొన్ని స్లో మోషన్ రిప్లేలను పరిశీలించి భారత జట్టుకు అనుకూలంగా కాల్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్ కి తిరిగి నడుస్తూ జమాన్ థర్డ్ అంపైర్ కాల్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అఫ్రిది మాట్లాడుతూ పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ అవుట్ కాలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఆ అంపైర్ పక్షపాతంతో నిర్ణయం ఇచ్చాడని, ఐపీఎల్లో అవకాశం కోసం టీమిండియాకు అనుకూలంగా ఇచ్చాడని ఆరోపించాడు. లేదంటే ఫకర్ జమాన్ మరిన్ని రన్స్ చేసేవాడని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో టీమిండియా అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకా నువ్వు ఎప్పటికీ మారవా అని విమర్శిస్తున్నారు. అంతకుముందు పాకిస్తాన్ పేస్ గ్రేట్ షోయబ్ అఖ్తర్ కూడా ఫకర్ను అవుట్ పై తన అసహనాన్ని వెల్లడించాడు. అక్కడ 26 కెమెరాలు అందుబాటులో ఉండగా థర్డ్ అంపైర్ 2 కోణాలను మాత్రమే ఎందుకు తనిఖీ చేశాడు? ఫకర్ అక్కడే ఉండి ఉంటే మ్యాచ్ మలుపు తిరిగుండేదని అఖ్తర్ తెలిపాడు.